Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. పాలిటిక్స్లో గెలుపు ఫార్ములా ఉండదు. ఎవరి స్టైల్ ప్రజలకు నచ్చితే వారికే ఓటు. క్లీన్ పాలిటిక్స్ సుజనా చౌదరి స్టైల్. సుజనా చౌదరి నెగ్గుకు రాగలరా? రాజకీయాల్లో గెలుపు సూత్రం ఇది అంటూ ఏది ఉండదు. కొందరు అభివృద్ధి చేసి గెలుస్తారు, కొంతమంది ప్రజలకు అందుబాటులో ఉండి గెలుస్తారు, కొంతమంది ప్రజల బాగోగులు పట్టించుకొని అభిమానం పొందుతారు. ఎవరి స్టైల్ వారిది. అలాంటి రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేని భిన్నమైన స్టైల్ సుజనా చౌదరిది. రాజకీయాల్లో చాలా సీనియర్ అయినా ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన చేసేది క్లీన్ పాలిటిక్స్. ఎవరిని తిట్టరు, కుట్రలుండవు, దాడులుండవు. అభివృద్ధి చేస్తా, ప్రజలకు మంచి చేస్తాను అని చెబుతారు. ఆయన నెగ్గుకు రాగలరా? వివరాలు చూసే ముందు ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సుజనా చౌదరికి క్లాస్ లీడర్ ఇమేజ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాస్. ఎప్పుడూ గీత దాటని నేత సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు అని ప్రకటించినప్పుడు అక్కడి ప్రజల్లో కాస్త ఆశ్చర్యం కనిపించింది. విజయవాడ సుజనా చౌదరి వంటి క్లాస్ లీడర్కు సూట్ అవుతుందా అనే డౌట్ చాలామందికి వచ్చింది. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న సుజనా చౌదరి ఇప్పటి వరకు ఓ లీడర్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఎలాంటి వివాదాల్లో లేరు, వీధి పోరాటాల్లో లేరు. అమరావతి విషయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆయన సగౌరవ పద్ధతిలోనే రిప్లై ఇచ్చారు. మాస్ నియోజకవర్గంలో క్లాస్ చూపిస్తున్న సుజనా. అభివృద్ధి, ప్రజలకు మేలు చేయడంపైనే రాజకీయాలు. ప్రజలకు కొత్త రాజకీయం పరిచయం. బీజేపీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమలో అడుగుపెట్టిన తరువాత కూడా ఆయన స్టైల్ అదే. తాను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తా అంటున్నారు. తన వైపు నుంచి పరుషమైన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు ఉండవని చేతలతో చూపిస్తున్నారు. అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని బాగు చేస్తానని నమ్మకాన్ని కల్పిస్తున్నారు. దోపిడీ, కొట్లాటలు లేని పరిపాలన, చిరకాలం నిలిచిపోయే పనులు చేయడం నా ధ్యేయం అంటూ నియోజకవర్గ స్థాయిలో అజెండా ప్రకటించి ముందుకెళ్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం బాగు కోసం యాక్షన్ ప్లాన్. ఇప్పటి వరకు పశ్చిమ రాజకీయం అంటే రౌడీయిజం మొత్తం మార్చేసిన సుజనా చౌదరి. నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి రాజకీయం కొత్త. యాక్షన్ ప్లాన్ ఇవ్వడం కూడా అక్కడి ప్రజలకు కొత్తగానే ఉంది. ఇప్పటి వరకు అక్కడి ప్రజలు రాజకీయం అంటే ప్రత్యర్థులపై దాడి చేయడం, వ్యాపారస్తుల నుంచి చందాలు వసూలు చేయడం, రౌడీయిజం చేయడం వంటివే అనుకున్నారు. కానీ సుజనా చౌదరి మొత్తం మార్చేశారు. ఇప్పుడిప్పుడే ఈ పాజిటివ్ అజెండా జనంలోకి వెళ్తోంది. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. అభివృద్ధి, రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. మానవీయ కోణంలో అభివృద్ధి. సుజనా రాజకీయం విజయవాడ పశ్చిమ ప్రజలను ఆకట్టుకుంటుందా? విజయం కట్టబెట్టి కొత్త సాంప్రదాయానికి తెరతీస్తారా? అభివృద్ధి చేస్తే ఓట్లు వేస్తారా అన్న దానిపై రాజకీయాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. గొప్పగా అభివృద్ధి చేశామనుకున్న వారిని ప్రజలు ఓడించారు. కానీ ఆ అభివృద్ధి మానవీయ కోణంలో ఉండాలన్నది సుజనా చౌదరి ప్లాన్. మరి ఈ కొత్త రాజకీయం విజయవాడ పశ్చిమ ప్రజలను ఆకట్టుకుంటుందా? విజయం కట్టబెట్టి కొత్త సాంప్రదాయానికి తెర తీస్తారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.